సబ్జెక్ట్కి ప్రియదర్శి కరెక్ట్ అని ఎందుకు మీరు నమ్మాల్సి వచ్చింది అనేది? ప్రియదర్శిది నేను మెయిల్ అనే ఒక సినిమా చూశానండి. ఆహాలో వచ్చింది అది నాకు చాలా నచ్చింది. అంటే అప్పటికి నాకు పెళ్లి చూపులులో అతని పాత్ర, మల్లేశము, తర్వాత మా బలగం ఇంకా రాలేదు అప్పటికి. నేను మెయిల్ చూసినప్పుడు నాకు చాలా సినిమా నాకు భలే ఇష్టం. ఆ సినిమానే ఇష్టం నాకు. ఉదయ్ గుర్రాలా చేశాడు. మెయిల్ అంటే దానికంటే ముందు, అంటే ఈ సినిమాలన్నీ హిట్ అవ్వక ముందే అతన్ని మీరు అది డైరెక్ట్ ఓటీటీ ఆహాలో వచ్చింది. నాట్ థియేటర్కల్ ఆల్సో, ఫిల్మ్ ఆల్సో. అది నాకు చాలా చూసినప్పుడు ఇతను చాలా వర్స్టైల్ యాక్టర్. ఇతనితో ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకోవడం అప్పుడు జరిగింది. తర్వాత బలగం వచ్చింది. దాని తర్వాత సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. తర్వాత F2 లాంటి సినిమాలో కూడా తను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. సో రకరకాల పాత్రల్ని అతను చాలా సహజంగా చేయగలడు ఇతను అని నాకు అనిపించినప్పుడు సారంగపాణి జాతకం రాసిన తర్వాత ఒక 3-4 అనుకున్నాను నేను, వీళ్ళైతే బాగుంటారా అన్నప్పుడు కాదు, దర్శి అయితే బాగుంటాడు. బలగం వచ్చింది కరెక్ట్. దర్శి అయితేనే కరెక్ట్గా చేయగలడు. ఎందుకంటే కామెడీలో మన వాళ్ళు చేసే ఒక పొరపాటు ఏంటంటేనండి, అంటే బ్యాడ్ కామెడీ యాక్టింగ్ చేసినప్పుడు ఇది కామెడీయే కాబట్టి విపరీతంగా నవ్వించాలి అని ఓవర్ ద టాప్ యాక్టింగ్ చేస్తారు. ఓకే. పాత్రలో రేలంగ్ గారు వాళ్ళు ఎందుకు గ్రేట్ యాక్టర్స్ అంటే, మాయబజార్లో రేలంగ్ గారు ఉత్తర కుమారుడి పాత్ర చూస్తే మీరు పాత్ర చేస్తాడు అతను, మీకు అది చూసిన వస్తుంటుంది. మిమ్మల్ని నవ్వించడానికి యాక్టర్ ప్రయత్నించడం, అది చాలామంది చేసే మిస్టేక్ అంటే మన కామెడీ కాబట్టి రకరకాల మొహాన్ని ఎట్లా తిప్పాలి, కొంచెం వెకిలి వేషాలు వేయాలి, చేయాలి. అలా చేయకుండా పాత్రని పోషించడం ద్వారా కామెడీ సృష్టించడం కష్టం కామెడీలో. ఎప్పుడు కామెడీలో అందరూ ఏంటంటే నేను కామెడీ చేస్తున్నా, సో కామెడీ చేయడం అండ్ అలా కాకుండా దర్శి ఏం చేస్తాడంటే ఈ పాత్ర సారంగపాణి గొడవ ఏంటి, ఆ సమస్య ఏంటో ఆ సమస్యని ప్లే చేస్తాడు తను. వాడి కాన్ఫ్లిక్ట్ని ప్లే చేస్తాడు. వాడు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడో ఆ టైంలో వాడి సైకలాజికల్ స్టేట్ అదే ప్లే చేస్తాడు తప్ప ఈజ్ నాట్ బాదర్ అబౌట్ మేకింగ్ ద ఆడియన్స్ లాఫ్. ఈ జోక్ వేస్తున్నాను అని జోక్ని టైం చేసి పేల్చడానికి ట్రై చేయడం అట్లా చేయడు. జస్ట్ ఈ ప్లేస్ ద రోల్. దానివల్ల ఏంటంటే మనకి అతని పాత్ర ఇంటర్ప్రిటేషన్ మనకు నవ్వు వస్తుంటుంది. నా దృష్టిలో అది నాకు ఎక్కువ. ఈ సినిమా అలా చేయాలి, సారంగపాణి పాత్ర అలా చేయాలి కాబట్టి. సారంగపాణి కమిడియన్ కాదు, సారంగపాణి పాత్ర చూసి మనం నవ్వాలి. అలాగే అందరూ వెన్నెల కిషోర్ పాత్ర కానీ హర్ష కానీ నేను డైరెక్టోరియల్ ఇన్స్ట్రక్షన్ వేస్తానంటే యు ఆర్ నాట్ డూయింగ్ కామెడీ. అంత పర్టికులర్గా దర్శిని తీసుకోవడం జరిగింది. ప్లస్ తను యాక్ట్ చేసే విధానం కూడా ఏంటంటే ఒక బిలో ద బెల్ట్ అంటాం అలాంటి హ్యూమర్ కాకుండా చాలా సటిల్గా చేస్తాడు. పాత్రని చాలా బాగా ఇంటర్ప్రిట్ చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ హిమ్ ఫర్. మీరు ఎక్స్పెక్ట్ చేసింది అవుట్పుట్ చాలా అంట దానికంటే చాలా ఎక్కువ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అష్టాచెమ్మాలో వాళ్ళైతే ముగ్గురు వాళ్ళు తప్ప ఇంకెవరు ఎలా చేయలేరని మనకు అనిపిస్తుందో, అలా ఇప్పుడు సారంగపాణి అమితిమిలో వెన్నెల కిషోర్ శ్రీ చిలిపి వెన్నెల కిషోరే అని ఎలా అనిపిస్తుందో, అలాగా సారంగపాణి కోసం పాత్ర కోసం పుట్టాడా అన్నంత యాప్ట్గా తను చేశాడు. అండ్ తనే కాదు మిగతా వాళ్ళు, ముఖ్యంగా దర్శి కామిక్ పొటెన్షియల్ ఏంటి యాజ్ అన్ యాక్టర్ అనేది ఈ సినిమా ద్వారా. అండ్ అది తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ కూడా యూనిక్. మీరు ఏ సినిమాలో చూసుకోండి కమెడియన్స్ కామెడీ చేస్తారు, బట్ హీ డజంట్ డూ ఇట్. కానీ మనకు నవ్వు వస్తూ ఉంటుంది అతని యాంగ్జైటీ చూసి, అతని పాత్ర చూసి, అతని గొడవ చూసి. నాకు ఆ స్టైల్ ఈ సినిమాకి ముఖ్యంగా ఆ స్టైల్ అవసరం అనిపించింది. అయితే ఈ సినిమాలో ఒక దర్శే కాదు, నాకు తెలిసి కామెడీని మోయడానికి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. మై ఫేవరెట్ యాక్టర్స్. నాకు నచ్చిన చాలా మంది నటులందరూ ఒకే సినిమాలో నటించే మనకు పెట్టే అవకాశం చాలా తక్కువ వస్తుంది మనకి. వెన్నెల కిషోర్ నాకు చాలా ఇష్టం. తర్వాత హర్ష, వైవా హర్ష ఫ్యాంటాస్టిక్ యాక్టర్. తర్వాత భరణి గారు ఆఫ్ కోర్స్ నాకు రెగ్యులర్. భరణి గారు ఎప్పుడూ చేయని పాత్రలో. తర్వాత శ్రీనివాస్ అవసరాలు చాలా కొత్త. ఇలాంటి పాత్ర శ్రీని అయితే ఎప్పుడు చేయలే నాకు తెలిసి. లుక్ కూడా చాలా వేరేగా ఉంటుంది. తర్వాత నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు. తర్వాత నేను అంతకుముందు వర్క్ చేయలేదు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి యాక్టర్లు. బలగంలో వాడికి రూపలక్ష్మి గారికి బెస్ట్ ఫిల్మ్ఫేర్ కూడా వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. అలా ఎన్సాంబుల్ పీస్ అంటాం, అంటే రకరకాల స్టైల్స్ ఉన్న యాక్టర్స్ ఒకళ్ళ స్టైల్తో ఒకళ్ళు ఓవర్లాప్ అవ్వకుండా వీళ్ళని చూసి వాళ్ళు ఇమిటేట్ చేయడం. వెన్నెల కిషోర్ లాగా హర్ష చేయడు, హర్షలాగా దర్శి చేయడు, వీళ్ళందరిలాగా భరణి గారు చేయరు. సో ఈ డిఫరెంట్ స్టైల్స్ ఓవర్లాప్ అవ్వకుండా మంచి క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ పండించే అవకాశం మనకి సాధారణంగా అన్ని సినిమాల్లో కుదరదు. అది ఎన్సాంబుల్ కాస్టింగ్ అనమాట ఈ సినిమాది. నాకు చాలా అది నాకు ఈ సినిమాలో నచ్చింది. అండ్ ఎవ్రీబడి హ్యాస్ చిన్న రోల్, 5 నిమిషాలు వచ్చినా 2 నిమిషాలు వచ్చినా ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళే. ఈ మధ్య నాకు కోర్ట్ సినిమాలో కూడా నచ్చింది అది. నాకు తెలిసి కోర్టులో కూడా అందరూ తెలుగు వాళ్ళే, ఒకళ్ళు కూడా నాన్ తెలుగు యాక్టర్. ఇట్స్ అ గుడ్ ట్రెండ్ అండి, ఇట్ షుడ్ బీ దేర్. మేము అష్టాచమా చేసినప్పుడు అష్టాచమాలో అందరూ తెలుగు వాళ్ళే.
అమిత్ మీ అందరు తెలుగు వాళ్ళే. సో ఇట్స్ ఆల్వేస్ ఇప్పుడు మనకి హీరోయిన్ తెలుగు తెలుగు అమ్మాయినా? అమ్మాయి, తెలుగు విజయవాడ అమ్మాయి కదా? అమ్మాయి తను, రూపా కొడువేరు. యా Yes. ఇంటి పేరు కొంచెం మీకు different గా గమ్మత్తుగా ఉంటుంది. ఉంటుంది. కొడువాయూర్ అని. ఐ థింక్ వాళ్ళు మేబీ పాస్ట్ ఎక్కడి నుంచి వచ్చి సెటిల్ అయ్యారేమో, కేరళ నుంచో లేకపోతే. బట్ ఆమె మామూలు తెలుగు అమ్మాయి, చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది.